అనేదల్లా ఒకటే, నిజం ఎప్పుడైనా నిలకడ మీద తేలుతుంది. మాకు భారతదేశంలోని అది ఏసీబీ విచారణకు హాజరు కావడానికి ముందు కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ మనం చూస్తున్నాం. నేనేమి పిరికి పొందను కాను, ఖచ్చితంగా ఆ విచారణ నేను వెళ్తాను, ఇంతకుముందు వెళ్ళానని కూడా చెప్తున్నాను అంటున్నారు కేటీఆర్. అదేవిధంగా లై డిటెక్టర్ పరీక్షకైనా సిద్ధమని నేను ముందే చెప్పాను, ఇప్పటికి కూడా ఆ మాట మీద నేను ఉంటున్నాను. అయినా అందరికీ చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇక్కడ ఎక్కడ ఫార్ములా ఈ కేసు విషయంలో ఎటువంటి అక్రమాలు జరగలేదు, అవినీతి అంతకన్నా జరగలేదు. అదే ఇంతకుముందు విచారణలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పబోతున్నాను. సో ఇట్లాంటి వాటికి నేను భయపడను, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూనే ఉంటానని చెప్తున్నారు కేటీఆర్. ఇక మరికొద్దిసేపట్లోనే ఏసీబీ ఆఫీస్కి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు ఇది మాట్లాడిన తర్వాత ఇక బయలుదేరుతారు కేటీఆర్. తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగోతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు, 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకు వచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. అది ఏసీబీ విచారణకు ముందు కేటీఆర్ ఇప్పటిదాకా మీడియాతో మాట్లాడారు. ఒకసారి కాదు, 100 సార్లు పిలిచిన విచారణకు వస్తా, 100 సార్లు నిజాలే చెప్తా అంటున్నారు కేటీఆర్. ఇక మెయిన్గా ఒకవేళ జైల్లో పెడతారా పెట్టండి, ఉద్యమం టైంలో ఎన్నోసార్లు జైలుకి వెళ్ళొచ్చాను, ఇప్పుడు మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు అని అంటున్నారు కేటీఆర్. అయినా సరే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలపై ఎండగడుతూనే ఉంటాం. ఇప్పటికే 420 హామీలు ఇచ్చారు, డిక్లరేషన్ ఇచ్చారు, వీటన్నింటికి సంబంధించి ప్రశ్నిస్తున్నాము. కాబట్టి ఆ హామీలు మరిచిపోయారు, కాబట్టి తుంగలో తొక్కారు, కాబట్టి ప్రజలకు ఎట్లాంటి న్యాయము జరగట్లేదు ఈ ప్రభుత్వంలో, కాబట్టి మేము దాన్ని ప్రశ్నిస్తున్నాం, కాబట్టి మా మీద ఇలా కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు, ఏదో ఒకటి తీసుకొచ్చి ఇలా చేయాలని కావాలనే కక్ష సాధింపులకు చర్యకు పాల్పడుతున్నారు. స్టిల్ అయినా సరే భయపడేది లేదు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తాను. ఒకవేళ జైల్లో పడాల్సి వచ్చిన ఉద్యమం ఉన్న కాలంలో ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చిన వాడిని, ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళినా సరే నేను భయపడేది లేదు, బాధపడేది లేదు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూనే ఉంటాం, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూనే ఉంటామని కేటీఆర్ చెప్పారు. ఇక అక్కడి నుంచి ఏసీబీ ఆఫీస్కి బయలుదేరుతున్న దృశ్యం మనం చూస్తున్నాం. ఇక అక్కడనే
బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. అందరూ ఇప్పటిదాకా కేటీఆర్తో మాట్లాడారు. ఇక అక్కడి నుంచి ఏసీబీ ఆఫీస్కి వెళ్తారు. సో అనుకున్న టైం ప్రకారమే 10:30 లోపే ఏసీబీ ఆఫీస్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక 10:30 తర్వాత విచారణ స్టార్ట్ అవుతుంది. ఇక ఇంతకుముందు జనవరి 9న మొదటిసారి ఏసీబీ విచారించింది కేటీఆర్ని. అప్పుడు 30 ప్రశ్నలు అడిగింది. మరి ఇవాళ ఏ కోణంలో విచారించబోతోంది, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, కేటీఆర్ ఏ నిజం చెప్తారు, ఇది చూడాలి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్. కేటీఆర్ పదే చెప్తున్నారు, లై డిటెక్టర్ పరీక్షకైనా సరే సిద్ధం. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. ఎన్ని విచారణలైనా చేయండి, ఎన్ని ప్రశ్నలైనా అడగండి, సమాధానం చెబుతాను, నిజం చెబుతాను, నిజమే చెబుతాను, మళ్ళీ అదే చెబుతాను. దీనికోసం లై డిటెక్టర్ పరీక్షకు నేను రెడీ. మరి అదే లై డిటెక్టర్ పరీక్షకి రేవంత్ రెడ్డి రెడీయా అంటూ సవాల్ విసిరారు కేటీఆర్.